భయ్య ఈ బండిలో కంప్లైంట్ నాకు తెలిసిన తర్వాత నేను కస్టమర్కి చెప్పాల్సిన అవసరం నాకేముంది భయ్య. అయితే నేను ఏం చేయబోతున్నాను, ఈ బండిలో ఒక చిన్న స్క్రూ యూజ్ చేయబోతున్నా భయ్య. చూడండి ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు ముందు బ్రేక్ కొడతా. అసలు ఈ పంప్కి ఈ స్క్రూకి ఏంటి సంబంధం? ఓకే భయ్య చూడండి, ఈ బండికి అనేది నేను ఈ బండిలో ఈ స్క్రూ యూజ్ చేయబోతున్నా. ఈ స్క్రూ యూజ్ చేయొచ్చా లేకపోతే ఇంకేమన్నా యూజ్ చేయొచ్చా, అసలు ఎందుకు యూజ్ చేస్తాను ఏంది ఏడు చూడండి. ముందర ఎంత ఫ్రీగా తిరుగుతుంది, కాలుతో తిప్పితే తిరుగుతుంది అంటే అర్థం చేసుకోండి. ఏడ బ్రేక్ కానీ ఓకే. ఇప్పుడు చూడండి ఓకే ఓకే వీల్ ఫ్రీగా తిరుగుతుంది ఓకే. ఇప్పుడు ఏంది ప్రాబ్లం? ఇప్పుడు చూడండి వెనక బ్రేక్ అప్లై చేస్తాను. ఇప్పుడు చూడండి ఒక రౌండ్ కానీ తిరగడం లేదు ఓకే. ఇంకో రంచే బ్రేక్ అప్లై చేసామనుకో ఓకే. ఇప్పుడు చూడండి చాలా టైట్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఇక్కడ డిస్క్ ప్లేట్ కానీ బాగా అరిగిపోయింది. అయితే ఇప్పుడు వచ్చేది ఇందులో ప్రాబ్లమ్స్ ఏంది, బండి చాలా భారంగా పోతుంటుంది, అదే టైంలో బండికి మైలేజ్ తగ్గిపోద్ది. ఏంది భయ్య ఇక్కడ వీల్ తిరిగితే కదా భయ్య, ఏదే ఒక్క రౌండ్ కానీ తిరగడంలా ఓకేనా, ఒక్క రౌండ్ కానీ తిరగట్లేదు. ఎందుకని ఇక్కడ మనకి ఫ్రంట్ బ్రేక్ కొట్టినప్పుడు లోపల 2 పిస్టన్స్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎప్పుడైతే రేర్ బ్రేక్ అప్లై చేస్తున్నామో రేర్ బ్రేక్ సంబంధించిన పిస్టన్ అనేది లోపల స్టక్ అవుతుంది. అయితే ఈ పంపు చేంజ్ చేయొచ్చు కదా, పంపు చేంజ్ చేసుకుందాం భయ్య. పంపు చేంజ్ చేయాల్సిన అవసరం కానీ లేదు, ఈ చిన్న స్క్రూ యూజ్ చేద్దాం. ఈ స్క్రూ యూజ్ చేయాలా? అసలు ఈ పంప్కి ఈ స్క్రూకి ఏంటి సంబంధం? మనం దీంట్లో మొత్తం 3 పిస్టన్స్ ఉంటాయి. 2 పిస్టన్స్ ఫ్రంట్ బ్రేక్ అప్లై అవుతాయి, మధ్యలో ఉన్న పిస్టన్ రేర్ బ్రేక్ కొట్టినప్పుడు ముందర బ్రేక్ అప్లై అవుతుంది. మనం ఇప్పుడు రేర్ బ్రేక్ ఆపేయాలి. అయితే రేర్ బ్రేక్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేసేసి కదా భయ్య. ఇక్కడ రేర్ బ్రేక్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేస్తే మనకి వెనకాల బ్రేక్ పెడల్ అనేది చాలా కిందకి డౌన్ అయిపోద్ది, ఈ ఫంక్షనాలిటీ ఉండదు ఓకేనా, ఇది స్టాప్ అవుద్ది. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పంపు పని చేయకుండా చేయాలి. అయితే ఆయిల్ తీసేసి సరిపోద్ది కదా భయ్య, ఆయిల్ తీసినా సరే వెనకాల బ్రేక్ పెడల్ అనేది కిందకి వెళ్ళిపోద్ది. ఒకటి మారిస్తే ముందర పంపు చేంజ్ చేసుకోవాలి. పంపు చేంజ్ చేసుకోకపోయినా సరే మనం ఇంతకుముందు రోజుల్లో సింగిల్ బ్రేక్ అంటే ఓన్లీ ఫ్రంట్ బ్రేక్ కొడితే ముందర డిస్క్ పడేట్టుగా మనం ప్లాన్ చేస్తున్నాం, అలాగే ఉండింది. ఇప్పుడు వచ్చే మనకి లేటెస్ట్ బండి ఏంటంటే కాంబీ బ్రేక్ కింద వచ్చింది. అందుకనేంటంటే ఏ పంపు చేంజ్ చేయకుండా ఒక చిన్న స్క్రూతో ముందర వీల్ అనేది ఫ్రీగా తిరగాలి ఓకేనా. ఇలా తిప్పితే ఇందాక ఎలా తిరిగింది అలా తిరగాలి. అప్పుడు ఈ విధంగా అరగడం కానీ మైలేజ్ కంప్లైంట్ రావడం కానీ బండి భారంగా పోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి ఓకేనా. అయితే ఇప్పుడు ఈ స్క్రూ మనం ఎక్కడ యూజ్ చేయాలి, ఇది ఎంత శాతం తీసుకోవాలి స్క్రూ? జస్ట్ 1 ఇంచ్ భయ్య. మీరు స్క్రూ లోపలికి ఎక్కించిన తర్వాత కానీ చెక్ చేసుకోవచ్చు స్క్రూ సరిపోయిందా లేదా అనేది ఓకేనా. అయితే మీరు దీంట్లో ఉన్న ఆయిల్ తీసేయచ్చు ఓకేనా, ఆయిల్ తీయచ్చు లేకపోతే ఉండేయచ్చు, ఈ స్క్రూని బట్టి డిపెండ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ ఉంది. అయితే దీన్ని ఎక్కడ యూజ్ చేయాలి? ఇప్పుడు నేను యూజ్ చేస్తాను, మీరు చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏదైతే ఈ బోల్ట్ ఉంది కదా ఈ బోల్ట్ అనేది ఓపెన్ చేసుకుని మనకి రేర్ బ్రేక్ అనేది అప్లై కాకుండా చూడాలి. అంటే ఇది లోపల మూవ్ అవుతుంది చూసారా, బ్రేక్ కొట్టినప్పుడు ఇలా మూవ్ కాకుండా చేయాలి. అయితే మూవ్ కాకుండా చేస్తే మనకి ఏంటంటే వెనక బ్రేక్ కొట్టినప్పుడు ముందరికి ఆయిల్ సర్క్యులేషన్ కాకుండా ముందర డిస్క్ పంపులో ఉంది కదా 3వ పంపు మిడిల్ పంపు అది అనేది ఓపెన్ కాకుండా ఉంటుంది. అది ఓపెన్ కాదంటే మనకి ముందర వీల్ పట్టుకోవడం కానీ అలాంటి కంప్లైంట్ ఏమి ఉండదు. ఇప్పుడు దీంట్లో నుంచి ఆయిల్ వస్తుంది, మీరు స్క్రూ ఎగ్జాక్ట్గా వేస్తానంటే ఆయిల్ మొత్తం తీయాల్సిన అవసరం లేదు. లేదు మేము స్క్రూ కొద్దిగా లెంత్ ఎక్కువ వేస్తున్నాం ఓకేనా, మీకు అర్థమైపోతుంది, నేను చూపిస్తాను ఇప్పుడు ఓకేనా. ఇప్పుడు దీని లోపల ఆయిల్ ఉంది ఓకే. ఇప్పుడు మీరు తెచ్చుకున్న స్క్రూ ఉంది కదా ఓకేనా, ఈ స్క్రూ అనేది దీని లోపలికి వేసేయండి. మీరు ఏం ఆలోచించకండి, ఏం భయపడకండి, ఏం కాదు ఓకేనా, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఈ వాష్ అనేది దీనికి వేసి దీన్ని ఎలా ఉందో అలా బిగించండి ఓకేనా. దీన్ని పెట్టి కరెక్ట్గా పైప్ క్రాస్ ఉంది ఇలా పెట్టి బిగించండి. మనం లోపల స్క్రూ వేసాం ఇప్పుడు ఓకేనా. స్క్రూ వేసిన వల్ల ఏం జరగద్ది ఓకేనా. ఇప్పుడు స్క్రూ ఎగ్జాక్ట్గా సరిపోయింది అనుకో, మనకి ఈ బోల్ట్ అనేది ఎక్కిపోద్ది మొత్తం ఓకే. మనం ఆయిల్ కానీ తీయాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా సరిపోయింది స్క్రూ. ఎందుకంటే మనం హెడ్లైట్ స్విచ్కి వచ్చే స్క్రూ వేసుకున్నాం. ఇప్పుడు స్క్రూ కానీ బై మిస్టేక్ పొడుగు ఎక్కువ ఉంది, ఎప్పుడైతే బ్రేక్ కొడతామో ఇక్కడ నుంచి ఆయిల్ వస్తుంది, మనకి ఆయిల్ ఏం రాలేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఏం మూవ్ కావడం లేదు ఓకేనా. అలా అని చెప్పేసి దీన్ని తీసేయచ్చు కదా భయ్య, ఈ పంప్ అంటే దీన్ని తీసేయడం వల్ల నాకు చెప్పా బ్రేక్ పెడల్ కిందకి వెళ్ళిపోద్ది, కంపల్సరీగా ఈ సపోర్ట్ నాలి, లేకపోతే దీని లోపల స్క్రూ వేయాలి, ఇంకో ఆల్టర్నేట్ లేదంటే ఉంది.
ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక క్లాంప్ వేసుకోవాలి, అంటే ఇది మూవ్ కాకుండా ఒక క్లాంప్ వేసుకోవాలి. ఈ స్క్రూతో సింపుల్గా అయిపోయింది కదా, ఇప్పుడు వర్క్ అయిపోయింది కదా మనకి. ఓకే, ఇప్పుడు దీన్ని టైట్ చేసాం. ఇక్కడ బ్రేక్ కొడితే మనకి ఎలాంటి ఆయిల్ లీక్ రాదు. ఆయిల్ లీక్ ఎందుకు వస్తుంది? ఇది మూవ్ అయితేనే కదా వచ్చేది. మనకి ఇందాక ఎలా ఉండింది చూడండి, ఇందాక ఈ విధంగా ఉండింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకి ఇది మూవే కావడం లేదు, అంటే ఇప్పుడు రేర్ బ్రేక్ పంప్ అనేది పని చేయట్లేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి? ముందర వీల్ అనేది ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం చూడాలంటే మిడిల్ పంప్ అనేది లోపల తొయ్యాలి కదా. అందుకని మనం ఏం చేస్తాం అంటే స్క్రూ తీసుకొని కింద డిస్క్ ప్యాడ్ ఉంటుంది, లైట్గా, పెద్దగా అవసరం లేదు, ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడ పెట్టాలి ఐడియా ఉంది కాబట్టి అక్కడ పెట్టేస్తాం. ఇప్పుడు చూడండి ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు ముందర బ్రేక్ కొడతాను. ఓకే, ముందర బ్రేక్ కొట్టి ఇప్పుడు చూడండి. ఓకే ఓకే ఇప్పుడు రేర్ బ్రేక్ కొడతాను. చూడండి. ఇప్పుడు వీల్ చెప్తా చూడండి, ఏది ఫ్రీగా తిరుగుతుంది. ఇప్పుడు ఫ్రంట్ బ్రేక్. ఓకే 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 ఇప్పుడు బండి ఫ్రీగా పోద్ది. ఇప్పుడు బండి ప్రశాంతంగా ఫ్రీగా పోద్ది. మైలేజ్ సైడ్ నుంచి ఎలాంటి కంప్లైంట్ ఉండదు. బండి భారంగా పోతున్నట్టు అనిపించదు, ఎందుకంటే మనం ఇక్కడ రేర్ బ్రేక్ అనేది ఆఫ్ చేసాం కదా. ఓకేనా? అయితే దీనివల్ల ఏమైనా అయిపోద్దా అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జస్ట్ మనకి రేర్ పంపు మూవ్ కాకుండా చేసాం అంతే. ఓకేనా? అలా అని చెప్పేసి దీంట్లో ఆయిల్ తీసేసారనుకో, ఆయిల్ తీసేస్తే బ్రేక్ ఆగిపోద్ది కదా భయ్య అంటే, ఆయిల్ తీస్తే ఏదైతే ఈ బ్రేక్ పెడ ఉందో ఈ బ్రేక్ పెడ అనేది బాగా కిందకి వెళ్ళిపోద్ది. ఓకేనా? లేకపోతే ఈ పంపు మార్చేయచ్చు కదా భయ్య. ఓకేనా? ఈ పంపు కొత్త వేసుకోవచ్చు కదా భయ్య. ఎందుకు భయ్య అంత కాస్ట్? ఓకేనా? అంత కాస్ట్ ఎందుకు? చిన్న స్క్రూ, 5 రూపాయల స్క్రూ, మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇంకా అంతమించి ఇంకేం కావాలి? ఓకేనా? ఫ్రీగా జరుగుతుంది సాల్వ్. ఓకేనా? అంతే భయ్య. ఇప్పుడు కంప్లైంట్ మనకు తెలిసిన తర్వాత దాని గురించి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మనకాడ బండిస్తే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయని ఇస్తారు. అన్న ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఆ పంపు కొత్త వేసుకోవాలి. ఆల్టర్నేట్ ఉన్నప్పుడు మళ్ళీ పంపుతో మనకేం పని? అంతేనా కాదా? అయితే మీకు వీడియో నచ్చింది కదా, కంపల్సరీ లైక్ చేయండి. దీని మీద మీకున్న కామెంట్స్ కానీ కామెంట్ రూపంలో తెలియచేయండి. అంటే మీకు ఏదో ఒక ఆలోచన వచ్చేస్తుంటుంది ఈ పాటికి అది ఇది అని చెప్పేసి. అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. వెనకాల పంపు ఒకటి మూవ్ కాకుండా మనం చేసింది లోపల స్క్రూ వేసి, లోపల స్క్రూ అయిపోయినా ఆయిల్ తీసినా మనకి బ్రేక్ పళ్ళ కిందకి వెళ్ళిపోతే ఆల్మోస్ట్ మొత్తం చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు టైం వేస్ట్. ఇలా కానీ మీ వెహికల్లో కానీ కంప్లైంట్ ఉంటే ట్రై చేయండి. లేదా భయ్ మేము పంపు కొత్త వేసుకుంటాం అంటే కొత్త వేసుకునేసేయండి. ఆల్మోస్ట్ దీనికి చెత్తగా రీపింది వెనకాల. ఇది చెక్ చేసా, ఇది చూడండి, చెత్తగా రీపింది. ఇంక ఈ సిస్టమ్ అంతా మార్చుకొని ముందర పంప్ వేసుకొని అబ్బా చాలా ఖర్చుతో కూడిన పని. అవన్నీ మనకు వద్దు. సింపుల్గా 5 రూపాయల స్క్రూతో వర్క్ కంప్లీట్. ఓకే భయ్, టోటల్గా మీకు వీడియో నచ్చినా లైక్ నా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో చెప్పి దానికి గట్టిగా సపోర్ట్ చేయండి భయ్యా, లైక్ చేయండి భయ్యా. థ్యాంక్ యూ.